హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలక మెమో విడుదల అండి. భారీ శుభవార్త. సో, దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు వారి వైద్య ఖర్చుల చెల్లింపు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన అడుగు వేసింది. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మరియు ఖాతాల డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఫిబ్రవరి 16, 2026న అంటే నిన్నటి రోజున ఒక సమగ్రమైన సర్క్యులర్ మెమో నంబర్ చూడొచ్చు స్క్రీన్ పైన. FIN 02-15064/23/2021 అని చెప్పేసి ఈ జీవో జారీ చేశారు. మరి ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమర్పించే వైద్య రీయింబర్స్‌మెంట్ అంటే మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ప్రక్రియను మరింత సరళతరం చేయడం మరియు అనవసరమైన జాప్యాన్ని నివారించడం. సాధారణంగా అనారోగ్యం పాలైనప్పుడు లేదా అత్యవసర చికిత్స చేయించుకున్నప్పుడు ఆ ఖర్చులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందటానికి సమర్పించే దరఖాస్తులలో అనేక సాంకేతిక మరియు విధానపరమైన లోపాలు దొర్లుతున్నాయి. మరి దీనివల్ల ఫైళ్లు వెనక్కి రావటం, మళ్ళీ పంపడం వంటి ప్రక్రియల వల్ల బాధితులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి డైరెక్టర్ గారు కొన్ని కఠినమైన మరియు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని ప్రతి అధికారి మరియు ఉద్యోగి తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలలో మొదటి ప్రధాన అంశం కవరింగ్ లేఖల అప్లోడింగ్ గురించి వివరించారు. మరి సేవలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి వైద్య బిల్లులను పరిశీలన కోసం గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు పంపేటప్పుడు ఆయా కార్యాలయాల నుండి జారీ చేసినటువంటి కవరింగ్ లేఖలను తప్పనిసరిగా డీడీఓ లాగిన్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకసారి ఈ బిల్లులు ట్రస్ట్‌కు అందిన తర్వాత వారు ఆ చికిత్సకు ఎంత మొత్తం చెల్లించాలో క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేస్తారు. ఈ పరిశీలన నివేదిక శాన్ ఆహ్, ట్రస్ట్ వారు నేరుగా సంబంధిత డీడీఓలకు ఈహెచ్ఎస్ లాగిన్‌కు పంపిస్తారు. ఇక్కడే జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ట్రస్ట్ నుండి నివేదిక అందిన వెంటనే డీడీఓలు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆమోదం కోసం డైరెక్టరేట్ కార్యాలయానికి తక్షణమే పంపాల్సి ఉంటుంది. మరి ఈ ప్రక్రియలో సమాచారం మార్పిడి కోసం ప్రత్యేకంగా అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈమెయిల్ ఐడీలైతే ఇచ్చారు కొత్తవి. e.sanction.dta@gmail.com మరియు section.dta1@gmail.com. సో, ఈ 2 ఈమెయిల్ ఐడీస్‌కి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. e.sanction.dta అనేది ఒకటి. e.sanction.dta1@gmail.com అనేది మరొక ఈమెయిల్ ఐడీ. సో, మరి ఇప్పటి నుంచి ఈ ఈమెయిల్ ఐడీలను మాత్రమే వాడాలి అని చెప్పేసి కూడా వారు ఆదేశించారు. తద్వారా సమాచారం ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా నేరుగా సంబంధిత విభాగాలకే చేరుతుంది. ఇక రెండవ ముఖ్యమైన అంశం తిరిగి పంపిన క్లెయిమ్‌ల మళ్ళీ సమర్పణ. తరచుగా ట్రెజరీ కార్యాలయం నుండి కొన్ని దరఖాస్తులు
అసంపూర్ణంగా ఉన్నాయని లేదా లోపాలున్నాయని అభ్యంతరాలతో వెనక్కి పంపబడుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఆ అభ్యంతరాలను పూర్తిగా సరిదిద్దకుండా మళ్ళీ మళ్ళీ పంపడం వల్ల సమయం వృధా అవుతోందనైతే అధికారులు గమనించారు. అందుకే ఇకపై ఏదైనా క్లెయిమ్ వెనక్కొస్తే సూచించిన లోపాలను పూర్తి స్థాయిలో సరిచేసిన తర్వాత మాత్రమే మళ్ళీ సమర్పించాలి. అసంపూర్ణ పత్రాలతో ఫైళ్లను పంపడం వల్ల పాత బిల్లులు పేరుకుపోవడమే కాకుండా నిజమైన బాధితులకు అందాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకుండా పోతుంది. మరి ఇది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి తీసుకున్నటువంటి నిర్ణయంగా పరిగణించవచ్చు. ఇక మూడో విభాగంలో ఆధారిత కుటుంబ సభ్యుల పత్రాల గురించి స్పష్టత ఇచ్చారు. ఉద్యోగి లేదా పెన్షనర్ తనకు కుటుంబ సభ్యులకు వైద్యం చేయించినప్పుడు వారు నిజంగానే దరఖాస్తుదారునిపై ఆధారపడి ఉన్నారని నిరూపించే పత్రాలు అత్యవసరం. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ మొదటి పేజీ పత్రాన్ని ఆహ్, మరియు డీడీఓ సంతకం చేసిన కుటుంబ సభ్యుల ప్రకటన, ఫ్యామిలీ డిక్లరేషన్ తప్పనిసరిగా జతచేయాలి. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు లేదా పెన్షనర్ల విషయానికొస్తే వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓని మరియు సంబంధిత ట్రెజరీ అధికారి ధృవీకరించిన ఆధారిత సర్టిఫికేట్ లేదా నాన్ ట్రయల్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల అనర్హులకు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. మరియు ప్రక్రియలో కూడా పారదర్శకత అయితే ఉంటుంది. నాలుగవ అంశం అత్యంత సున్నితమైనది. అదే మరణించిన ఉద్యోగులు లేదా పెన్షనర్ల క్లెయిమ్‌లు. ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ చికిత్స పొందుతూ లేదా పొందిన తర్వాత మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఆ క్లెయిమ్‌లను సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దరఖాస్తుతో పాటు అత్యవసర మరియు స ఆహ్, ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్‌ని ఆసుపత్రి నుంచి పొందిన డిశ్చార్జ్ సమ్మరీ, అసలు బిల్లు, ఒరిజినల్ బిల్లు మరియు పెయిడ్ బై మీ అని రాసి ఉన్న చెల్లింపు రసీదులను జతచేయాలి వీటన్నిటిని. ముఖ్యంగా మరణించిన వ్యక్తి కేసుల్లో కుటుంబ సభ్యులందరి నుండి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి లేదా అండర్‌టేకింగ్ ఫార్మ్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. భవిష్యత్తులో ఆ డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ మేరకు ఈ కఠిన నిబంధన పెట్టింది. అలాగే సదరు ఆసుపత్రి ప్రభుత్వ గుర్తింపు పొందినదని నిరూపించే జీవో పత్రాలను కూడా ట్రెజరీ అధికారిక ధృవీకరణతో సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఐదవది మరియు ఆఖరి అంశం గుర్తింపు లేని ఆసుపత్రులలో చికిత్స పొందిన సందర్భాలకు సంబంధించింది. సాధారణంగా ప్రభుత్వం గుర్తించిన నెట్వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే చికిత్స చేయించుకోవాలి. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో లేదా ప్రాణాపాయ స్థితిలో గుర్తింపు లేని ఆసుపత్రికి వెళ్ళాల్సొస్తే దానికి తగిన బలమైన కారణాలను వివరిస్తూ పూర్తి నివేదిక సమర్పించాలి. అనుమతించదగిన ప్యాకేజీ రేట్ల కంటే ఎక్కువ ఖర్చయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేయడానికి రిలాక్సేషన్ అంటాము. సో, దానికి తగినటువంటి కారణాలతో ప్రతిపాదనలు పంపాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు మరియు వారి పరిధిలోని ఏటీఓ లేదా ఎస్టీఓలు ఈ నియామకాలను నియమాలను తూచా తప్పకుండా రూల్స్‌నైతే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సో, మొత్తానికి ఈ నూతన సూచనలు పాటించడం వల్ల అసంపూర్ణ చారాలు తగ్గి ఫైళ్ల నిర్వహణ సులభతరం అవుతుంది. క్లెయిమ్‌లు సకాలంలో పరిష్కరించబడటం వల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ఇది వారి సంక్షేమానికి భరోసా ఇస్తుంది. అయితే ఈ సూచనలకు విరుద్ధంగా వ్యవహరించి కావాలని జాప్యం చేసినా లేదా తప్పుడు పత్రాలను ఆమోదించినా దానిని తీవ్రమైన నేరంగా అఫెన్స్‌గా పరిగణిస్తామని మరియు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డైరెక్టర్ పద్మజ ఖరే వీరైతే సర్క్యులర్ ద్వారా హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితం సకాలంలో వారికి అందాలన్నదే ఈ యొక్క మొత్తం ప్రక్రియ వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం.